నిజంగానే 2 బాటిల్స్ తీసుకోమంట. అవునా? Dated 31/3/26 నాటి గవర్నమెంట్ మెమో రెవెన్యూ 1 LANA డేటెడ్ /15/2026 కు ఆమోదం తెలిపింది. GMS నెంబర్ 106 డేటెడ్ 16/3/2017 జారీ ద్వారా ఏపీఐసికు ఉచితంగా కేటాయించిన 11,039 ఎకరాల ప్రభుత్వ భూమి విలువను ఎకరాకు 14 లక్షల చొప్పున ఏపీఐసి చెల్లించాలని నిర్దేశించారు. మొత్తం 1,545.46 కోట్లు 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు చెల్లించాలి. అంటే ఒక మినిస్టర్స్ కమిటీ కూడా వేశారు. రిసోర్సెస్ని డెవలప్ చేసుకోవడానికి భాగంగా ఏపీఐసికి ఇప్పుడు దాకా 11,039 ఎకరాలు కేటాయించారు. సో వాళ్ళు దాన్ని ఇంటర్న్ మళ్ళీ ఇండస్ట్రీస్కి పేమెంట్ బేసిస్ మీద ఇస్తూ ఉంటారు. కాబట్టి దానికి విలువ 1,545 కోట్లు కట్టి దాన్ని చెల్లించాలని చెప్పేసి ఏదైతే ప్రతిపాదన ఉందో దాన్ని ఆమోదించడం జరిగింది. వేరే డిస్ట్రిక్ట్స్లో రాష్ట్రంలో ఏపీఐసికి గవర్నమెంట్ ఇస్తుంది, ఏపీఐసి ఇండస్ట్రీస్కి ఇస్తుంది. ఇండస్ట్రీస్కి ఇచ్చినప్పుడు కాస్ట్కి ఇస్తుంది కదా. సో ఆ కాస్ట్ని మళ్ళీ ఏపీఐసికి ఏమో నామినల్ కాదు, ఓన్లీ పేపర్ ట్రాన్సాక్షన్ ద్వారా ఇంత రేట్ కానీ ఇచ్చేస్తారు. రెండు ఆ డీటెయిల్స్ లేవు. 14 లక్షలు పర్ ఎకర్ ఫిక్స్ చేశారు. నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలో పెండేకల్, ఆర్ఎస్ రంగాపురం, గుతుపల్లి, కులుముల్లపల్లి, ముద్దవరం మరియు బేతంచెర్ల 6 గ్రామాల్లో ఇకోరిన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 168 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్ట్ కోసం నెట్ క్యాప్కు 261.34 ఎకరాల భూమి కేటాయింపునకు అనుమతి ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. డీఫామ్ పట్టా లేని 547 మంది ప్రభుత్వ భూమి ఆక్రమణదారులకు ఒక్కసారిగా 5,90,54,636 నష్టపరిహారం చెల్లించడానికి కూడా ఆమోదం తెలిపింది. ఇదేదైతే 261 ఎకరాలు ఉందో దాంట్లో 547 మంది సాగులో కానీ లేకపోతే దాంట్లో ఉన్నారు, ఎంక్రోచ్మెంట్స్లో ఉన్నారు. వారికి ఎక్కడ డీఫామ్ పట్టా ఇవ్వటం కానీ లేకపోతే ఎటువంటి ఆధారం లేదు ప్రభుత్వం నుంచి ఇచ్చాడు. అయినా కూడా ఈ సంస్థ ఏదైతే విండ్ ప్లాంట్ పెడుతుందో వారి చేతనే ఈ 5,90,54,636 నష్టపరిహారంగా ఆ 547 మందికి కూడా చెల్లించడం జరుగుతుంది. పల్నాడు జిల్లా మాచర్ల టౌన్ మండలంలో సర్వే నెంబర్ 1 4 ఎకరాల 56 సెంట్లు ప్రభుత్వ భూమిని కేంద్రీయ విశ్వవిద్యాలయంకి కేటాయించడానికి ఉచితంగా కేటాయించడానికి ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ కడప జిల్లా పెదముడియం మండలం దిగువ కల్వటాల సర్వే నెంబర్ 18 ఎకరాల 18 సెంట్లు, సర్వే నెంబర్ 755.22 సెంట్లు, మొత్తం 181.06 సెంట్లు ప్రభుత్వ భూమిని మెసర్స్ SAEL సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 300 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ కోసం నెట్ క్యాప్ లీజు పద్ధతిలో ఎకరాకు సంవత్సరానికి 31,000 చొప్పున ప్రతి 2 సంవత్సరాలకు 5% పెంపుతో గరిష్టంగా 30 సంవత్సరాల కాలానికి GMS నెంబర్ 37 ఎనర్జీ పాలసీ ప్రకారం కేటాయించడానికి ఆమోదం తెలిపింది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం ఇకార్లపల్లి 6 ఎకరాల 7 సెంట్లు మరియు పెద్ద బంగూరులో 9 ఎకరాల 81 సెంట్లు, మొత్తం 15 ఎకరాల 85 సెంట్ల ప్రభుత్వ భూమిని ఏపీఐఐసి లిమిటెడ్కు ఇండస్ట్రియల్ పార్క్ స్థాపన కోసం మార్కెట్ విలువ ఎకరాకు 90 లక్షలు చొప్పున
ఏపీఐసి ముందే చెల్లించే విధంగా ఎల్ఏ ఫర్ అదర్స్ పాలసీ అంటే ఏపీఐసి ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తుంది. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ఎంత అయితే అంత, అది ₹1 అయితే ₹1, 90 లక్షలు 90 లక్షలు, ఎవరికైతే భూమి కావాలో అంత అమౌంట్ని అంటే ప్రైవేట్ ఎంటర్ప్రీనర్స్ తరపున ఏపీఐసి ద్వారా ల్యాండ్ ఎక్విజిషన్ చేపిస్తాం. అంటే ఈ లిటిగేషన్స్ లీగల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడానికి. సో దాని కింద 15 ఎకరాలు ఎంతో 15.88 90 లక్షలు పర్ ఎకర్. ఏది వారి కాన్స్టిట్యున్సీనా ఉండొచ్చు, మరి రాష్ట్రంలో పెరిగిపోయినాయి. కుప్పం మండలం ఇకార్లపల్లె. ఎస్, వాళ్ళు కొంటున్నారు, కొనేవాళ్ళు ఉన్నారు. ఏపీఐసి 90 లక్షలు కొంది, 90 లక్షలకి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంది. ప్రైవేట్ వాళ్ళు తరపున ల్యాండ్ ఎక్విజిషన్ ఫర్ అదర్స్ పాలసీ. ఇప్పుడు మీరు ఒక ల్యాండ్ కావాలి, ఒక ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి, మా తరపున మీరు ఎక్వైర్ చేసి ఇవ్వమంటే ఎంత ల్యాండ్ అయితే ఎంత కాస్ట్ అయితే పే చేశారో మొత్తం కూడా వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటారు. జిఓఎంఎస్ నెంబర్ 36 రెవెన్యూ డేటెడ్ 31/1/22లో ఏపీ ఎల్ఎంఏ కమిటీ ద్వారా ప్రతిపాదనలు పరిశీలించిన తర్వాత సిసిఎల్ఏ ఆమోదానికి సమర్పించాలి. ప్రభుత్వ ఆమోదమే తుది నిర్ణయం అని ఉన్న నిబంధనల స్థానంలో ఏపీ ఎల్ఎంఏ కమిటీ ద్వారా పరిశీలించిన తర్వాత సిసిఎల్ఏ నిర్ణయమే తుది నిర్ణయం అని మార్చడం. జిఓఎంఎస్ నెంబర్ 84 రెవెన్యూ శాఖ డేటెడ్ 24/2/23లో పట్టా మంజూరు తేదీ నుండి 10 సంవత్సరాల తర్వాత అన్యాక్రాంత హక్కులు లభిస్తాయనే నిబంధనల స్థానంలో 2 సంవత్సరాల తర్వాత అన్యాక్రాంత హక్కులు లభిస్తాయి అని మార్చడం. జిఓఎంఎస్ నెంబర్ 84 ప్రకారం 22A కింద నిషేధిత ఆస్తులుగా నోటిఫై చేసిన ఈఎల్సీ భూముల రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు గడువును 31/12/2026 వరకు పొడిగించడానికి ఆమోదం. చిత్తూరు జిల్లా కుప్పం పెద్ద బంగూరునాథం సర్వే నెంబర్ 151లో ఎకరం 99 సెంట్ల ప్రభుత్వ భూమిని ప్రాజెక్ట్ డైరెక్టర్ అక్షయ పాత్ర ఫౌండేషన్ హైదరాబాద్కు వివిధ ప్రభుత్వ పథకాల కింద సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణం కోసం మార్కెట్ విలువ 3,75,000పై 10% చొప్పున అంటే ఎకరానికి 37,500కి వీరికి లీజ్కి ఇవ్వడం జరిగింది. ఎవరికి? అక్షయ పాత్రకి సెంట్రలైజ్డ్ కిచెన్ కోసం. చిత్తూరు జిల్లా సంతీపురం మండలం అమ్మవారిపేటలో మొత్తం 25 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఏపీఐఐసికు ఇండస్ట్రియల్ పార్క్ స్థాపన కోసం మార్కెట్ విలువ ఎకరాకు 16 లక్షల చొప్పున చెల్లింపుపై కేటాయించడానికి ఆమోదం తెలిపింది. చిత్తూరు జిల్లా పేనుమూరు మండలం గుంటిపల్లి విలేజ్లో సర్వే నెంబర్ 452/1లో 79.03 సెంట్ల ప్రభుత్వ భూమిని ఏపీ టూరిజం అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు వెల్నెస్ టూరిజం రిసార్ట్స్ లేదా ఇతర పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధి కోసం మార్కెట్ విలువ ఎకరాకు 27,88,092 రూపాయల చొప్పున మొత్తం 22,03,42,910 చెల్లింపుపై కేటాయించడానికి ఆమోదం తెలిపింది. టీటీడీ పోర్టు విభాగంలో సమాన సంఖ్యలో ఎల్పీజీ ఆపరేటర్ పోస్టులను అప్గ్రేడ్ చేయడం ద్వారా ఆర్పిఎస్ 2022 ప్రకారం 28,880, 89,720 స్కేల్లో 3 ఎల్పీజీ సూపర్వైజర్ పోస్టులుగా అప్గ్రేడ్ చేసేందుకు ఆమోదం తెలిపింది. ఏపీ రూరల్ అగ్రికల్చర్ పవర్ లిమిటెడ్ ఎండి అభ్యర్థుల మేరకు 3 నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ముసాయిదా ఎంఓయు ఆమోదించి ఏపీ ఆర్ఏపీఎల్ మరియు ఏపీ డిస్కామ్స్కు అమలు చేయడానికి నిర్దేశించడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ వినియోగదారులకు విద్యుత్ సరఫరా మరియు వర్తించే సిఈఆర్సి నిబంధనల మేరకు డ్రా ఎంటిటీగా గుర్తింపు, గౌరవనీయ ఏపీఆర్సి వద్ద పంపిణీ లైసెన్స్ అనుమతి కోసం దరఖాస్తు చేయడానికి ఏపీఆర్ఏపీఎల్కు అనుమతి ఇవ్వటం మరియు ఏపీ డిస్కామ్స్ నుండి ఏపీఆర్ఏపీఎల్కు 11 kV వ్యవసాయ ఫీడర్ ఆస్తులను దశల వారీగా బదిలీ చేయడానికి ప్రాథమికంగా అంగీకారం తెలియజేయడం జరిగింది. అంటే ఏదైతే అగ్రికల్చర్ కనెక్షన్స్ ఉన్నాయో డిస్కామ్స్ నుంచి సపరేట్ చేసి ఆల్ అగ్రికల్చర్ కనెక్షన్ రిలేటెడ్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ అన్నీ కూడా ఈ ఏపీ రూరల్ అగ్రికల్చర్ పవర్ లిమిటెడ్ కిందకి వచ్చే విధంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఏపీ డిస్కామ్స్ ప్రాఫిటబిలిటీ దీని మూలంగా చాలా చేంజ్ వస్తుంది కాబట్టి ఈ డిస్కామ్స్ని
ఫైనాన్షియల్గా స్ట్రెంథెన్ చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకుంటూ జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. విజయవాడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదు, ఏం సంబంధం. విజయవాడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మిడ్ కార్పొరేట్ బ్రాంచ్ నుండి 2,000 కోట్ల ప్రత్యేక కాల రుణం పొందడానికి ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ విజయవాడకు 2,000 కోట్ల ప్రభుత్వ హామీ ఇవ్వడానికి GOMS నెంబర్ 21 ఎనర్జీ డేటెడ్ 3/4/26 ఉత్తర్వులకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వ శాఖ సేవలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటరింగ్ అమలు కోసం తిరిగి సవరించిన విధి విధానాలకు సంబంధించిన GORTS నెంబర్ 22 ఎనర్జీ 23 డేటెడ్ 23/3/26 ఉత్తర్వులకు ఆమోదం తెలిపింది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి GSDPలో 0.42 అదనపు అప్పు చేసే అవకాశం లభిస్తుంది. ఏంటంటే ప్రభుత్వ శాఖలకి ప్రీపెయిడ్ మీటర్ స్మార్ట్ మీటర్స్ ఫిక్స్ చేస్తానికి. మెసెస్ HHP 8 ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థుల మేరకు నాయుడుపేట తిరుపతి జిల్లాలో ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద 1 KTPA గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సౌకర్యం స్థాపన కోసం అనుమతి ఇవ్వడం మరియు ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద ప్రోత్సాహకాలు మరియు సౌకర్యాలు విస్తరించడం. అంటే ఇది కొత్తగా ఏర్పాటవుతున్న స్టార్టప్ కంపెనీ 1 KTPA గ్రీన్ హైడ్రోజన్. ఎందుకంటే భవిష్యత్తులో గ్రీన్ హైడ్రోజన్ వచ్చినట్లయితే మనకి అనేక విధాలుగా రాష్ట్ర అభివృద్ధి చెందేదనే ఉద్దేశంతో స్లోగా వీటిని డెవలప్ చేస్తా ఉన్నాం. ఎస్ఆర్ రెన్యూవబుల్ సోలార్ 2 లిమిటెడ్ అభ్యర్థి మేరకు ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద కర్నూలు జిల్లా ఆలూరులో 300 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్టుకు ఇతర డెవలపర్ ఇప్పటికే కేటాయించిన RE పవర్ సామర్థ్యాలు మరియు విండ్ రిసోర్స్ అసెస్మెంట్ స్టడీస్తో ఓవర్లాప్ కాకుండా, అంటే ఈ రాయలసీమలో చాలా యూనిట్స్కి ఇచ్చాము, వాళ్ళు స్టార్ట్ చేయకపోయినా ఇప్పుడు ఏదైతే కేటాయిస్తున్నామో అది ఎక్కడ కూడా ఆల్రెడీ కేటాయించిన యూనిట్స్కి ఓవర్లాప్ కాకుండా ఉండే విధంగా, అదేవిధంగా ప్రాజెక్ట్ ప్రాంతంలో ప్రైవేటు భూముల మధ్య అందుబాటులో ఉన్న రెవెన్యూ కేటాయించిన భూ ప్యాచెస్కి, అంటే ఒక 500-600 ఎకరాలు, ఎంత మొత్తం ఎన్ని ఎకరాలు దీంట్లో రాయలేదు, సో ఒక 400-500 ఎకరాలు కేటాయించాలనుకుంటే దాంట్లో ఏదైనా 30 ఎకరాలు ఏదైనా వేరేది ఏదైనా ఉంటే దానికి 31,000 రూపీస్ లీజ్ అమౌంట్ మీద ఇవ్వటానికి ఆమోదం తెలిపింది. పేస్ డిజిటెక్ లిమిటెడ్ అభ్యర్థుల మేరకు ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద సత్యసాయి జిల్లా NP కుంట మండలం కొమ్మిడిదిన్న గ్రామంలో 100 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ 50 మెగావాట్ BESSతో కేటాయింపు. ఇతర డెవలపర్లకు మళ్ళీ ఓవర్లాప్ కాకుండా ప్రాజెక్ట్ సైట్లో ప్రైవేట్ భూముల మధ్య అందుబాటులో ఉన్న రెవెన్యూ కేటాయించిన భూ ప్యాచెస్ను లీజ్ పద్ధతిలో ఎకరాకు 31,000 చొప్పున ప్రతి 2 సంవత్సరాలకు 5% పెంపుతో కేటాయించడం. SAEL ఇండస్ట్రీస్ లిమిటెడ్ అభ్యర్థుల మేరకు 2 నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. వెస్ట్ గోదావరి, కృష్ణా, ఈస్ట్ గోదావరి, గుంటూరు, బాపట్ల, ఏలూరు, విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాల్లో 8 స్థానాల్లో ఒక్కొక్కటి 25 మెగావాట్ చొప్పున మొత్తం 200 మెగావాట్ బయోమాస్ పవర్ ప్లాంట్ స్థాపన కోసం అనుమతి ఇవ్వటం. అదేవిధంగా ప్లాంట్ సరిహద్దుల్లో అందుబాటులో ఉన్న రెవెన్యూ కేటాయించిన భూ ప్యాచెస్ను GOMS నెంబర్ 571 రెవెన్యూ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ 49/2012 ప్రకారం అన్యాక్రాంత పద్ధతిలో కేటాయించడం. ఇదేంటంటే మనకు ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, ఈ వరి కోతలన్నీ కూడా మిషన్తో చేస్తా ఉన్నాం. దాంతో ఏంటంటే ఆ గడ్డి వేస్ట్ అయిపోతుంది, పొలం తగలబెడతాం, అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పశువులు తినవని కానీ లేదా మొక్కలు అయిపోతుంది కానీ, సో వాటన్నిటిని వినియోగించిన. అదేవిధంగా మన మేజ్ స్ట్రా ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో, మేజ్, అవన్నీ కూడా కొంచెం పొల్యూషన్ క్రియేట్ చేస్తుందనే ఉద్దేశంతో ఈ బయోమాస్ ప్లాంట్స్ని తీసుకురావడం జరుగుతుంది. వీళ్ళు ఆల్రెడీ నార్త్లో పంజాబ్, రాజస్థాన్లో కూడా ఇటువంటి ప్లాంట్లు పెట్టి సక్సెస్గా రన్ చేస్తున్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది. SR రెన్యూవబుల్ ఎనర్జీ ఈ ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద కర్నూలు జిల్లా ఆలూరు మండలం ఆలూరు, పెద్ద హొత్తూరు, హతిబేడగల్ మరియు పరిసర ప్రాంతాల్లో 360 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్, 220 మెగావాట్
BSSతో కేటాయింపు. అదేవిధంగా అనంతపూర్ జిల్లా వజ్రకరూరు మండలం పొట్టిపాడు, వజ్రకరూరు మరియు పరిసర ప్రాంతాల్లో 175 మెగావాట్ విండ్ పవర్ ప్రాజెక్ట్. ఈ విండ్ పవర్ ప్రాజెక్ట్ని కేటాయించిన తేదీ నుండి 6 నెలల్లో మైక్రో సైటింగ్ మ్యాప్ సమర్పించాలి. అదేవిధంగా ప్రాజెక్ట్ ప్రాంతంలో ప్రైవేట్ భూముల మధ్యలో అందుబాటులో ఉంటే వాళ్ళకు కూడా లీజ్ 31,000 పాలసీ ప్రకారం. క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ 6 ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థి మేరకు ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద వైఎస్ఆర్ కడప జిల్లా సింహాద్రిపురం మరియు లింగాల మండల గ్రామాల్లో, అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం 150 మెగావాట్ విండ్ పవర్ ప్రాజెక్ట్ కేటాయింపు. ప్రాజెక్ట్ కేటాయింపు తేదీ నుండి 6 నెలల్లో మైక్రో సైటింగ్ మ్యాప్ సమర్పించాలి. ఇది కండిషన్.